కలిసి వచ్చాడు సరదాగా. అది సన్సెట్ అయ్యే టైం అయింది. సో వెదర్ అయితే ఇక్కడ తాటికల్లు శుభ్రం ఫేమస్ మాట. తాటి తోపులు మొత్తం వెళ్ళి ఫుల్ తాగొచ్చు కళ్ళు పంపులాగా. ఇక్కడంతా పొగకేస్తారు. అయిపోయింది మొత్తం రష్ అవర్. ఊరికి ఎంట్రింగ్ మాట ఇది. లాగా ఎంటర్ అయినట్టే. ఇంకా ఒకప్పుడు థియేటర్ ఉండేది ఇక్కడ. ఒకప్పుడు థియేటర్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు. ఇది పిక్కల ఫ్యాక్టరీ కింద మారిపోయింది. ఇది ఒకప్పుడు థియేటర్. అది ఎంటర్ అయ్యాం మల్లవరం. మా ఊరి నుంచి 2 km అనుకుంటాను అంతే. ముందుకెళ్తే నూడిల్స్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అతనితో కొంచెం చిట్ చాట్ చేద్దాం. మల్లారంలో దొరికాడు మాసంతో. మాసంకి వచ్చాడంటే జస్ట్ ఇప్పుడే ఇక్కడ దొరికాడు మాకు. ఏనియా ఎంత నూడిల్స్ అయితే చెప్పాను, పార్సిల్ చెప్పాను. మా బావ అయితే తిన్నా అన్నాడు. సో అందుకే పార్సిల్ చెప్పాము జస్ట్ ఫర్ టీ. అలాగా సంత అయితే జరుగుతుంది గాయస్. ఎప్పటికప్పుడు ఉంటాయి చేపలు గీప్పలు. ఓ గాయస్ అందరు ఇక్కడ ఉన్నారు. అడిగి తెలుసుకుందామా రాజకీయ ఎవరెవరు. మాయ గారు ఆపండి ఆపండి ఒకసారి ఆపండి 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 ఆపండి. లాగిస్తాడు బా, లాగిస్తాడు బా. కాఫీ చెప్పు. మా కాఫీయా? ఏది ఎలా చేస్తావు కాఫీ? మామూలుగా చేసామ్మా, చేసే కాఫీ చేసే. అందరూ ఏ పండగైనా అందరూ కలిసి చూసుకుంటారు. అదొక మంచి విషయం ఉంది. మామూలుగా ఎవరు గెలవబోతున్నారు ఏమో చెప్పలేమా. గాలి ఎటువైపు ఉందంటారు? ఒకవేళ వస్తే మంచిది పెట్టి వస్తుంది. అంటే ఎవరు నిలబడతారో ఆటో అప్పుడు చెప్పాలి. ఎవరు నిలబడతారో ఆటో అప్పుడు చెప్తారా? సరే. పండగ అయితే అందరూ కలిసిపోతారు కదా, అదొకటి ఉంది. మంచి విషయం ఉంది ఈ ఊర్లో. నాకు నచ్చిన విషయం అయితే పండగ ఏదన్నా రాబోతుకి అందరూ కలిసికట్టుగా ఆ పట్టి ఈ పట్టి కాకుండా మంచిగా చేసుకుంటారు మీరు. అది నాకు నచ్చిన విషయం. అది ఏ ప్రోగ్రామ్ ఏం పెద్దరా అది చెడగొట్టడం ఇది చెడగొట్టడం ఉంటుంది. మా ఊరు ఉంది అంటగట్ల ఊరు. చెప్పకూడదు మళ్ళీ ఇందులో ఇలా అవుతుంది. ఇది ఆ ఊరి పేరు చెప్తే మా ఊరి పేరు పోద్ది. సరే గురుగారు బాయ్ చెప్పండి. బాయ్ అనండి. బాయ్ చెప్పండి. బాయ్. మా దొండాకులో 4-5 పోటీ చేద్దాం అనుకుంటున్నారమ్మా. అందులో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు కొట్టుకు సత్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అన్ని న్యాయంకి వెళ్ళి అక్కడ కలియుగం ఇది. న్యాయాలు ఎక్కడికి వెళితే ఇప్పుడు స్టేషన్కి వెళ్తాం, నువ్వు నేను కంప్లైంట్ పెట్టుకుంటాం, కోర్టుకి వేసేస్తారు. అక్కడ న్యాయం ఎక్కడ జరిగిందా? జరగదు కదా. న్యాయాలు లేవమ్మా. ఇది కలియుగం. ఇది మనం దగ్గరికి వస్తుంది కానీ పండగ మాత్రం అందరూ చేసేస్తారు కదా, అందరు కలిసి చేసుకుంటారు కదా. అదో మంచి విషయం ఉంది కదా మీ దాంట్లో. మా దాంట్లో అలా కాదు. ఈడు చేస్తున్నాడు అంటే ఆయన తీసేస్తారు, ఆడి చేస్తున్నాడు అంటే ఈయన తీసేస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఒకడో ఇద్దరు ఉండొచ్చు కానీ ఊరందరూ ఉండరు కదా. బాగా మాట్లాడు అమ్మా. బాయ్ చెప్పు. బాయ్ గారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? ఊరు మొత్తం గెలిచేస్తే ఇంకెక్కడండి బాబు పార్టీ. ఏదో ఒకటి గెలాలా. నేనైతే నువ్వు నాకే ప్రశ్న వేసావంటే మరి ఇది చాలా వింతైన ఉంటుంది. నువ్వే చెప్పు. పెద్దోడు కదా. నేను ఒక తరాన్నే చూసాను, నువ్వు 4-5 తరాలు చూసావు. నువ్వే చెప్పాలా.
మరి ఇంతకుముందు నీకు జగన్ అన్న అన్ని పథకాలు ఇచ్చాడు, గెలలేదు. అవునా కాదా? ఎన్ని పథకాలు ఇచ్చాడు, గెలిపించలేకపోయావు. ఇప్పుడు ఎవడు ఏమి ఇవ్వలేదు. సూపర్ 6 అన్నారు, ఎన్ని ఇచ్చారు? అందులో మహిళలకు 3500 అన్నారు, ఎక్కడిచ్చారు? నిరుద్యోగులకు 3000 అన్నారు, ఎక్కడిచ్చారు? ఇలాంటివన్నీ అడిగినప్పుడు ఏటవుతుందంటే తెలుస్తుంది. సో మీరు ఎవరు కోటైపోతున్నారు చెప్పండి సార్. నేనైతే మ్యాక్సిమం నాకు ఓటకు రాలేదు, ఇంకా నేను చిన్న పిల్లని సార్. చెప్పండి. బాయ్ చెప్పాను, బాయ్ చెప్పాను. తాగాం కాఫీ అలా సరదాగా కొంతమందితో ముచ్చట్లు పెట్టాను. అండ్ అది కూడా వస్తుంది. అండ్ యానిమల్స్ తీసుకొని పోదాం ఇంటికి. బాబు అయితే తిన్నా అంటున్నాడు, సో అడుగుదాం. గురూజీ అయిపోయిందా? గురూజీయే చేస్తారు. గురూజీ నూడిల్స్ మాస్టర్ ఏంటి గురూజీ? ఏం చెప్పాలనుకుంటున్నారా మా దొండవాక ప్రజలకి? చెప్పండి గురుగారు. మీరు నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. అదే అదే ముందుకు తీసుకెళ్తుంది. చూడండి మీరు లెక్కట్లేదు, నేను లెక్కటి కూడా లెక్కట్లేదు, ఇలాగ ఎడుతున్నాను. మల్లవరం వస్తే ఎప్పుడైనా మా గురూజీ దగ్గర రండి, బాగా చేస్తారు గాయస్. ఏది బాబాయ్ నేను ఇట్టవా సామాన్లు? చికెన్ ఫ్రై కానీ ఏమైనా ఉన్నాయా? ఓకే అయితే బాయ్. అయితే బాబాయ్ బాయ్ చెప్పే, కుర్రోళ్ళకి బాయ్ చెప్పే. గాయస్ అండ్ వెళ్తున్నాం అలాగా, జస్ట్ అలా ఫన్ అవుట్ మాట. బామ్మలు, పెద్దోళ్ళు, బామ్మగారు. ఊరైతే బాగుంటుంది గాయస్. పీస్ అవుట్, ఫుల్ పీస్ అవుట్. ఇట్స్ టైమ్ ఫర్ ఫ్యాగ్ మామ. వెళ్ళి ఒక ఫ్యాగ్ కొట్టేసి అలాగ ఊరికి స్టార్ట్ అవుతాం. మళ్ళీ ముందుకెళ్ళాక చిన్న స్టాప్ ఉంటుంది అన్నమాట. ఆ స్టాప్ చేసి మళ్ళీ ఫ్యాగ్ చేసి బబ్బా బా. నువ్వు ఇక్కడ ఉన్నావు ఇటే, ఇదిటే ఇక్కడ ఉన్నావు. మల్లారంలో ఇలాంటి పనులకు వస్తారు మీరే. ఇదే పని మరి ఇంకే దేనికి అన్నా? ఒక 2 క్లబ్ ఇయ్యనా? మన మల్లారంలో ఇది ఒక షాపు, మనం స్టార్టింగ్లోనే ఉంటుంది. గురుగారిని సపోర్ట్ చేయండి, వచ్చినప్పుడల్లా ఇక్కడే కొనడానికి ట్రై చేయండి. మా గురుగారు తక్కువకి ఇస్తారు క్లబ్బు. సరదాగా అన్నాను. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, జిఎస్టీలు ఎన్ని పెరిగిపోయాయి. వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు కానీ వాళ్ళకి కానీ అడిగారు కనుక నన్ను తిడతారు. ఏం బాబాయ్ మొత్తం రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. జిఎస్టీలు వేస్తారా లేదా? ఎంత? 44? 40 అది ఇచ్చి బాబాయ్ 100 ఇస్తాను. అలా ఫ్యాగ్ తీసుకున్నాం గాయస్, ఇంకా సరదాగా గాయస్ అలా ఫ్యాగ్ తీసుకున్నాం గాయస్. ఇంకా అలాగ వెళ్ళి చిన్నగా అలాగా మా మామ కూడా వెళ్తున్నాడు అటు అలాగా. స్నాక్స్ టైం అన్నమాట. ఊర్లో దొండవాక ప్రజలందరూ ఇక్కడే ఉంటారన్నమాట ఆల్మోస్ట్. సో అలాగా హార్డ్వేర్ సామాన్లు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. కాకపోతే ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. చూసారు కదా గాయస్, మంచి ఫామ్ హౌస్ లాగా ఉంది. కట్టు ఇలాగ ఉండాల, కొండ వారిన ఏమైనా దుప్పు గిప్పు వస్తే ఇంటికి వచ్చేది సరిగ్గా కూర అవుతుంది. రైడర్ 40 స్పీడ్ మాత్రమే. బావా ఈజ్ ఆన్ ద వే విత్ గ్యాస్ సిలిండర్. చూసారు కదా ఇంకా అలాగే ఊరు దాటాము, అలాగే వెళ్ళాము, జస్ట్ కాఫీ తాగాము, నూడిల్స్ ప్రాసెస్ చేసుకున్నాము, అండ్ 2 ప్యాక్ తీసుకున్నాము, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. అండ్ జస్ట్ 100 రూపాయలు కూడా అవ్వలేదు. కాకపోతే మంచి హ్యాపీగా ఉంటుంది. అదే టౌన్లో ఉంటే ఇలాగెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి, సింపుల్గా 1000 రూపాయలు అవుతుంది. అది ఇక్కడైతే 100 రూపాయల్లో మంచి మనస్తృప్తిగా ఉంటుంది. ఇక్కడ మాకైతే ఇక్కడికి తేడా అయితే ఇదైతే ఇక్కడ మల్లవరం స్కూలు, హై స్కూలు, ఒక 97, 96 బ్యాచ్కి అయితే ఇది ఒక మంచి మెమరీ. ఇది
ఇక ఇలా కొండలెక్కి వెళ్ళిపోయేవారు స్కూల్లో ఎగదెంగడానికి. ఈ మామిడి తోటల తోపుల్లోకి గట్ట దూరేవాళ్ళు వీళ్ళందరూ. ఈ ఆ కొండలెక్కి ఆ కొండల మీద ఆడుకునేవారు గాయస్. నాకు తెలిసి అయితే అదే చేసుంటారు మ్యాక్సిమం. నేను అదే చేసుంటాను. ఆ కొండలు గట్ట ఎక్కిసేవారు గాయస్ వీళ్ళు. 96, 97 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పుట్టిన వాళ్ళు వీళ్ళైతే ఈ స్కూల్ అయితే మెమరబుల్ స్కూల్ అయితే. చూసారు కదా గాయస్, మంచి పొలాలు, కొంచెం చక్కటి పొలాలు, మంచిగా ఉంటుంది గాయస్. కాకపోతే ఏంటంటే కొంచెం డెవలప్ అయితే ఒక రోడ్ వైండింగ్ అని చిన్నగా డెవలప్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. సో తర్వాత ఫ్యాక్ కొట్టేసాక ఇంకా మిగతాది మాట్లాడదాం గాయస్. సో సీ యూ గాయస్. జీడిపిక్కల బాయిలర్ మాట బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బాగా డెకరేట్ చేయొచ్చు అండ్ ఇంకా కొంచెం ప్రహరీ గట్ట చేయొచ్చు. రైడర్ రైడర్స్ ఎక్కువైపోయారు, పలవరం రైడర్స్ లాగా ఉన్నారు బాయ్స్. ఇది రాళ్ళ చెట్టు అంట. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎప్పుడైతే పూలు కాస్తుందో అప్పుడు మనకి వర్షాలు అయితే మొదలవుతాయి అంట. ఋతుప్రవణాలు ఏవైతే ఉన్నాయో అవి మన వైపు వస్తాయి అంట గాయస్. ఇదొక అది మిత్తో తెలీదు. సో ఇదైతే పూసింది. సో మనకైతే వెదర్ కూడా కొంచెం, నేను నైట్ అయితే ఉరుములతో కూడిన వర్షం పడింది, గాలి గట్టిగా వీచింది. బట్ వర్షం అయితే బిలో 10 పడింది, బిలో 10 లెవెల్ 10 మీటర్స్ బిలో పడింది. ఇది రాళ్ళ చెట్టు అంట గాయస్. అండ్ ఇప్పుడే నాకు తెలిసింది, బాగా చెప్పాడు. చూసారు కదా గాయస్. అండ్ జూమింగ్ చేస్తాను ఒకసారి మీకోసమని. అండ్ ఇది పూసినప్పుడల్లా వర్షం పడుతుందంట. దట్స్ వాట్ ద థింగ్ ఈజ్. ఓకే గాయస్. జీడి మొక్కలుగా ఎరువు ఎక్కడ జీడి మొక్కలకి మాడి మొక్కలకి ఎరువు వేయడానికి చెప్పాయి.